Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 13, Verse Sankhya 30. హంసావతారపు సమాధానాలు. యావన్ నానార్థ దీపంస నా నివర్తేత యుక్తిభి జాగత్తపి సపన్నజ్ఞ స్వప్నే జాగరణం యథా. శ్రీల ప్రభుపాదికి. నా ఉపదేశానుసారం మనిషి కేవలం నాయందే మనస్సును లగ్నమనర్చవలను. భగవంతుడు అంటే మనంతా రోగులు. భగవంతుడు చెబుతున్నాడు, నా ఉపదేశానుసారం. మనకి తెలియదు ప్రపంచంలో ఎలా బతకాలా, ఎందుకు బతకాలా, ఎలా మనం అన్ని విధాలుగా సంతుష్టిగా ఆరోగ్యం ఉండాలా, ఐశ్వర్యం ఉండాలా, ఆనందం ఉండాలా. మనకి చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఏం కావాలి మీకు? చనిపోయిన తర్వాత ఏం కావాలా? చనిపోయిన తర్వాత మీకు ఏం కావాలా? ఈనాళ్ళ నుంచి మా వెనకాల తిరుగుతావు అంటే మీరు ఏం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎన్నేళ్ళు అయింది మా వెనకాల తిరుగుతావు? 15 ఏళ్ళు అయిందా? ఎన్నేళ్ళ నుంచి ఇస్కాన్ తెలుసు మీకు? ఇవన్నీ అడిగి నేర్చుకోవాలి. లేకపోతే ఉంది పేరుకి గురువు గారు అమ్మవారి గురించి అవుతుందా? భాగవతం కూడా అంటే మనకి తెలియదు. అంటే ఇంకా అయ్యప్ప స్వామి గురించి కూడా చదవండి, వెంకటేశ్వర చదవండి. 10 చదువుతున్నప్పుడు ఇంకో 10 ఇంకో యాడ్ చేయండి. దేవుడు ఎవరో తెలుసుకుని ఒక్కడిని పట్టుకుంటే చాలు మీకు. అందుకే అన్నారు, మీకు డౌట్స్ ఉంటే చనిపోయేప్పుడు మీకు ఆ జగన్నాథుడు గుర్తుకు రాడు. ఎందుకంటే ఆయన ఒక్కడినే పట్టుకోలేదు. మీరు కొద్దిగా అమ్మవారిని కూడా పట్టుకున్నారు, అయ్యవారిని కూడా పట్టుకున్నారు, పంతులు గారిని కూడా పట్టుకున్నారు. చచ్చేప్పుడు ఎవడు గుర్తొస్తాడో ఏం పాడు. అంటే గురువు అనగానే మనకి జ్ఞానము, గురువు అనగానే సందేహం లేకుండా విషయాలు తెలుసుకోవడం. గురువు గారు ఉన్నారు, భగవద్గీత 10 సార్లు చదవడం అయింది, ఆయన ప్రశ్న అడిగితే జవాబు లేదు, ఏమవుతుంది అనే కదా. గురువుగారు అంటే నేర్చుకోవాలి. భగవద్గీత 10 సార్లు చదివామంటే విషయం అర్థం కావాలి. ఇదంతా అయిపోయింది కానీ మళ్ళీ ప్రశ్న అడిగితే మాకు తెలియదు సార్ అంటే మీరేం చేస్తారు? ఏమిస్తారు? జీతం ఏమిస్తారు? ఎన్ని గంటలు పని చేయాలి? ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి. 12 గంటలు దాదాపు. అదే. సో ఇక్కడ నా ఉపదేశానుసారం ఎంతసేపు కూర్చుంటారు? ఈ క్లాస్ 9:30 దాకా ఉంటుంది. అనదర్ 15 minutes. ఈ క్లాసు 9:30 దాకా ఉంటుంది. వినండి, ఉగాది రోజు ఎన్ని వసంతాలు గడిచిపోయాయి, ఎన్ని ఉగాదులు గడిచిపోయినాయి, కానీ మన తలకాయలో చలనం అనేది లేదు. వింటే కదా చలనం వచ్చేది. ఎడిపోవాలో తెలిస్తే పోతూ ఉండొచ్చు, ఎడిపోవాలో తెలియకపోతే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇటు అట ఎక్కడున్నాళ్ళు అక్కడ, అంతే కదా. అలా ఇక్కడ అందుకే కృష్ణుడు చదువుతున్నాడు. ఇక్కడ భగవంతుడు హంసావతారం. భగవంతుడు గురువుగా వచ్చి చెబుతాడు.
భగవంతుడు రాముడిగా వచ్చి చెబుతాడు, భగవంతుడు స్వయంగా కృష్ణుడిగా వచ్చి భగవద్గీత చెప్పాడు. స్వయంగా వేరే రూపంలో రాముడిగా వచ్చి నరసింహస్వామిగా వచ్చాడు, వెంకటేశ్వర స్వామిగా వచ్చాడు. ఆ కృష్ణుడే భగవంతుడు వచ్చి మొత్తుకుంటున్నాడు, చెబుతున్నాడు, ఇక్కడ ఇరుక్కోమాకండయ్యా, ఇక్కడ మీరు సంసార బంధాల్లో పడమాకండి. అదే కదా ఈరోజు చెప్పేది. నా ఉపదేశానుసారం మనిషి కేవలం నాయందే మనస్సును లగ్నము చేయవలను. అంటే భగవంతుడు చెబుతాడు, నువ్వు ఆరోగ్యంగా బతుకుతున్నావు అంటే ఇది ఎన్ని వాడలు తిన్నారు? అందరికీ ఒకటి పెట్టి మీరేం తిన్నారు? భగవంతుడు నాయందే మనస్సు లగ్నం నిలబడండి, చల్లగా గాలి వేస్తుంటే మొహం మీద ఒక గ్లాసు నీళ్లు పోయాలంటే అర్థం కాలే. చప్పట్లు మధ్య మధ్యలో చప్పట్లు కొట్టాలి. ఇదే పని మాకు. స్టాండప్ అంటే స్టాండప్ ఒక రకం కరెక్టే, మిగతా వాడు నిద్రపోతే అండర్లేస్తారు. ఏదో ఎదురుకుండా కూర్చొని నిద్రపోతుంది. అది కూడా వాళ్ళు నిద్రపోవాలనుకునేవాళ్ళు దాక్కుంటారు వెనకాల, శ్యామలంలాగా వెనకాల దాక్కుని నిద్రపోతాడు. ఎవరైతే వినాలనుకుంటారో వాళ్ళు ధైర్యంగా ముందే నిలబడి నిద్రపోవట్లేదు. అంతేనా? కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆయన ఏదో చెబుతున్నాడంటే మనం ఆ విధంగా బతకటం లేదంటే మనకి రోగం వచ్చినట్లు లెక్క. భగవంతుడు తెల్లారడం వల్ల అమ్మన్నాడు, మనం లేవటం లేదంటే మనం మానసిక రోగులు. అంటే భగవంతుడు ఇక్కడ నా యందు మనస్సు లగ్నము చేయము. ఎప్పుడైనా ప్రయత్నం చేస్తారా? నా మనసు కృష్ణుడి మీద ఉందా లేదా? కృష్ణుడి మీద లేదంటే మీరు జీవితం అంతా కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు, మీరు దుఃఖాల మీద దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఇది భగవంతుడు చేయమంది ఒకటి, మీరు చేస్తుంది ఇంకోటి. ఏమవుతుంది? భగవంతుడు చెప్పాడంటే ఇంక మనం సందేహించాల్సిన అవసరం లేదు. భగవంతుడు చెప్పాడంటే వెంటనే ఆల్ రైట్. కనీసం దేవుడి దయ వల్ల ఆయన డైరెక్ట్గా మొహం మీద చెబుతున్నాడు. చెప్పకపోతే ఎట తెలుస్తాయి, చెప్పేస్తున్నాడు ఆయన. నా ఉపదేశానుసారం మనిషి కేవలం నాయందు మనస్సును లగ్నము చేయవలను. అంటే మీరు యోగా చేస్తున్నారా, యాత్రలు చేస్తున్నారా, దాన ధర్మాలు చేస్తున్నారా, హూ కేర్స్? మనసు కృష్ణుడి మీద లగ్నం అవుతుందా లేదా? ఇవన్నీ చేసి ఊళ్ళో వాళ్ళంతా ఓ ఏమో ఈ హరిప్రియ మాత నీళ్లు లేకుండా కూడా ఒక రోజంతా సో వాట్. నీళ్ళు తాగకపోతే కుక్కలు కూడా బతుకుతున్నాయి. నీళ్ళు తాగకపోతే జంతువులు నీళ్ళు తాగక ఏం చేస్తాయి? నాలుగు బయట పెట్టి ఏం చేసుకోలేదు. మనం అంటే ప్రయత్నం చేస్తాం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి. జంతువులకి నీళ్ళు దొరకకపోతే బస్ వాటి చేస్తాయి, వాటంతా ఏం చేసుకోలేదు. అంటే నీళ్లు తాగకుండా ఉండడం విషయం కాదు, మనసు కృష్ణుడి మీద నిలబడిందా లేదా. మీరు నీళ్ళు తాగకుండా ఉండడం వల్ల ఎప్పుడు పారం టైం వస్తుంది నీళ్ళు తాగాల, దానికంటే 4 గ్లాసులు నీళ్ళు తాగి హరే కృష్ణ అనుకోవడం. ఇదంతా ఎందుకు వచ్చింది కూడా? ఎవరికి చూపించాలి? ఎవరు చెప్పు నేను గిరిజలు ఉంటున్నా అని చెప్పి నాట్ నెసరీ. కాబట్టి మీరు రోజు 16 చేస్తున్నారు, ఆయన కూడా మనసు కృష్ణ మీద నిలబట్టలేదు. అదే ఇంకా పెంచాలి. ఉపవాసాలు ఏం అవసరంలా, యజ్ఞాలు ఏం అవసరంలా, యోగాలు ఏం అవసరంలా. మనసుకి కృష్ణుడు గుర్తు వస్తూ ఉండాలి. అయినా ఎవడైనా నాయందే సమస్తము చూచుటకు బదులుగా జీవితమునందు పలు అర్థములు లక్ష్యములు సూచించో అతడు బయటకి మేల్కొని ఉన్నాడు. ఎవరికైనా కూడా కృష్ణుడు తప్ప, సార్ ఈరోజు మా మనవాడి బర్త్డే, లేదా ఈరోజు మా నాన్నగారి తిథి, ఇట్లా ఇవన్నీ అంటే మనం బయటకు బాగా యాక్టివ్గా ఉన్నాం.
ఇవన్నీ మనకు గుర్తున్నాయి. ఎప్పుడెప్పుడు 50 ఏళ్ళ విషయాలు 60 ఏళ్ళ విషయాలని గుర్తుపెట్టుకుని మా పెళ్లి రోజు సార్, మా పుట్టినరోజు సార్, మీరు పుట్టినరోజు అంటే 63 ఏళ్ళ నుంచి గుర్తుపెట్టుకుంటారు అంతే కదా. 63 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం మళ్ళీ ఆ నెల రాగానే మై బర్త్డే దాంట్లో బయటికి మేల్కొని ఉన్నారు. మనం బయటికి మేల్కొని వాళ్ళకి బయట విషయాలన్నీ గుర్తుంటాయి. మీకు 9:30 ఎప్పుడు గుర్తొస్తుంది. సాయంత్రం 9:30 మీరు లేచిపోవాలి ఇక్కడి నుంచి, షాపుకి పోవాలా అంతే కదా. అంటే ఈ విషయాల్లో స్మార్ట్గా ఉన్నాం. మన పనులు మనకు గుర్తున్నాయి. చేయకపోతే అక్కడ తిట్లు పడతాయి. ఏమయ్యా నువ్వు 9 గంటలకు రావాలా, నువ్వు 10 గంటలకు వస్తావు. ఉగాది అని కూడా పట్టించుకోరు. మాకు ఉగాది అయితే నువ్వు మాకు పనిలోకి వచ్చావా లేదా అంతే కదా. అంటే ఎవరికి వాళ్ళు ఇంకోళ్ళని పిండుకుంటూ ఉంటారు. మీకు ఆరోగ్యం ఉందా లేదా, పాపం మీరు మనసు ఎట్లా ఉంది, మీ ఇంట్లో ఏం గొడవలు ఉన్నాయి అని వాళ్ళకి అక్కర్లే. ఏమయ్యా 9 రాల్సినాడు 9:30 అయింది. ఆలోచన ఏమన్నా రోగం ఏమైనా ఉందా, ఇంట్లో ఎవరన్నా ఏదైనా జరిగిందా ముందు తెలుసుకున్న తర్వాత. ఏం జరగకపోయినా కూడా లేటుగా వస్తుంటే బయటకు కూడా మనం మేలుకోలేదు. ఆత్మదృష్టితో ఎట్లాగో మేలుకోలేదు, మనం బయట దృష్టిలో. ఉదాహరణకి మంగళారతికి 4:30కి రావాలి. మంగళారతికి 4:30 అదొక విషయం. అసలు విషయం వచ్చి మనసు దేవుడి మీద లగ్నం కావాలి. ఇక్కడ కనీసం 4:30కి రావడం మన చేతుల్లో ఉంది. మనసు దేవుడి మీద లగ్నం అవుతుందా అది మనం చెప్పలేము. మనసు ఎటు ఆ పెంకి మనస్సు, మొండి మనస్సు, అది దుష్ట మనస్సు, మొండి మనస్సు, పెంకి మనస్సు, ఇది బాహ్య దృష్టి, అంతర్దృష్టి లేనటువంటి మనస్సు. అంటే ఏమన్నాడు, ఎవరికైనా జీవితంలో కృష్ణుడు తప్ప అది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ ఇవన్నీ వస్తున్నాయంటే. నిన్న మమ్మల్ని కేశవరామరెడ్డి గారు మమ్మల్ని సంఘం తీసుకెళ్ళాడు. అక్కడ పెద్ద బిల్డింగ్ చూపించాడు. ఆయన ఏం చేస్తుందో అక్కడ తీసుకుని సంఘం మీదుగా బుచ్చి మీదుగా నెల్లూరు తీసుకొచ్చాడు. అలా ఆదిత్య నగర్ బట్టి పోయాడు. అక్కడ ఒక 3 బిల్డింగులు చూపించాడు. లోపల భయంకరంగా పుస్తకాలు, మెడిసిన్స్, ఫ్లెక్స్లు ఇవన్నీ. నాకు అర్థమైపోయింది, ఈయన జీవితంలో కృష్ణుడు ప్రధానం కాదు. పేరు కోసం డాక్టర్ అవ్వాలనేమో నా దగ్గర మెడిసిన్ తీసుకుంటే మీ కీళ్ళ నొప్పులు ఎగిరిపోతాయి. నా దగ్గర మెడిసిన్ తీసుకొని మీ బట్టతల మీద ఈ ఆయన నిజంగానే బట్టతలు ఉండేది. ఇప్పుడు బట్టతల మీద వెంట్రుకలు వచ్చాయి. మామూలుగా బట్టతల మీద వెంట్రుకలు రావడానికి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి వచ్చి మంచి సిద్ధ మెడిసిన్స్, మన సిద్ధులు వాళ్ళకి తెలుసు. లేదా రెండోది మీకు ఎక్కడెక్కడ వెంట్రుకలు వస్తున్నాయి అక్కడ చర్మం కట్ చేసి మీ బట్టతల మీద ఆపరేషన్ అక్కడ తీసి అక్కడ పెరుగుతూ ఉంటాయి. బట్టతల వెంట్రుకలేం కాదు, మీ బట్టతల మీద ఉండే చర్మాన్ని తీసి పారేసి ఎక్కడైతే మీకు ఈ పిక్కల మీద వెంట్రుకలు ఉన్నాయి అక్కడ చర్మాన్ని కట్ చేసి ఇక్కడ అతికిస్తాడు. అంటే ప్యాచులుగా అతికిచ్చేస్తాడు. మామూలుగా అతుకుపోతే మళ్ళీ వెంట్రుకలు వస్తూ ఉంటాయి. జనాలు డాక్టర్ గారు నా బట్టతల మీద వెంట్రుకలు తెప్పించి వాడు ఎప్పుడు ఆలోచింది బట్టతల వెంట్రుకలు వస్తే ఏంది లాభం అయింది, అక్కడ ఏమైపోతుంది. ఆల్ ఫూలిష్, మూర్ఖమైన పనులు. ఎవరికి కావాలి. మనకు కావాల్సింది మనసు కృష్ణుడి మీద లగ్నం కావాలి. అది అడగచ్చు. మనసు కృష్ణుడి మీద లగ్నం అయితే ఏం జరుగుతుంది, మనస్సు పెళ్ళాం మీద లగ్నం అయితే ఏం జరుగుతుంది, మనస్సు మనకి ఇష్టమైనటువంటి భోగపు వస్తువు మీద, మనకి ఐస్ క్రీమ్ తినడం ఇష్టం, మనస్సు ఐస్ క్రీమ్ మీద నిలబడిందంటే మనం జేబులో డబ్బులు ఉన్నాయా లేదా, ఎక్కడ వ్యానిలా ఐస్ క్రీము, ఎక్కడ రకరకాల ఐస్ క్రీములు ఉన్నాయి కదా, వ్యాनिला आइसक्रीम स्ट्रॉबेरी आपको अच्छा लगता है, अभी उनके पानी टपक रहे हैं,
ఉప్పు వెళ్తే స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, రకరకాల ఐస్ క్రీమ్ ఉంటాయి కదా. ఆ తర్వాత అది కూడా ఏదంటారా, ఇంకోటి ఏదో ఉంది ఎల్లో కలర్లో ఉంటుంది, బటర్ స్కాచ్, రకరకాల ఐస్ క్రీమ్. అంటే మనసు దాని మీద నిలబడిందంటే బస్ మెల్లిగా అది తినొస్తే కానీ మనకి మనశ్శాంతి ఉండదు, అంతే కదా. లేకపోతే సతాయిస్తూ ఉంటుంది ఆలోచన. ధ్యాయతో విషయాన్ని పుంసాం, ఒకసారి ఆలోచన అటు పోయిందంటే మనకి ఇంకా సిగ్గు లజ్జ ఏమి ఉండదు మనకి. బస్ ఆ కోరిక ఎట్లాగైనా పూర్తి చేసుకోవాలి. ధ్యాయతో విషయాన్ని పుంసాం సంఘస్థ శుభజాయతే. ధ్యానం ఒకటి మరలిందంటే మనం సంఘం అంటే అది తెచ్చిపెట్టుకోవాలి, అనుభవించాల్సిందే. సంఘాసని అది దొరకకపోతే బలమైనటువంటి కోరిక. బస్ తాగుబోతులు ఉంటారు, వాడి దగ్గర డబ్బులు ఉంటే తాగుతాడు, కానీ డబ్బులు లేవు, అప్పు తీసుకురావాలి. పెళ్ళాం నగలు ఎత్తేసి అమ్మేసుకుని సారాయి తాగి రావాలి. బలమైన కోరిక. ఏమవుతుంది ఏంది ముందు ఆ కోరికని ఎటొకటి తీర్చుకోవాల్సింది. ధ్యానము, తర్వాత ఆసక్తి, తర్వాత తీవ్రమైన కోరిక. ఆ కోరిక తీరకపోతే మనకి ఆత్మహత్య చేసుకోవాలని, లేదా ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్లో పడిపోవడం, లేదా రోగిలాగా తయారైపోవడం మన కోరిక. ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలా అంటే, ఇవన్నీ తీరినా కూడా మీకు ఏదైనా కోరిక తీరిందంటే మళ్ళీ ఆ కోరిక అన్ని రోజుల తర్వాత మళ్ళీ రాబోతుంది. ఈరోజు మీరు వడలు పోలిపూర్ణం బూరెలు తిన్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉగాది వస్తే నిజంగా చెప్పండి గుర్తొస్తుందా లేదా. మనం అప్పుడు ఈరోజు వండేవాళ్ళు, ఇప్పుడు హరిప్రియ మాతాజీ ఉంది కాబట్టి వండింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఉగాది రోజుకి హరిప్రియ మాతాజీ లేదు, అందరికి గుర్తొస్తూ ఉంటుంది. మనకి వడలు పొరుగులు ఇప్పుడు వండేవాడే బస్ మనం ఆ ఉగాది పచ్చడితో సరిపెట్టుకోవాలి, ఏం చేస్తాం. కానీ ఆలోచనలు వస్తాయి, ఎందుకంటే ఇంతకుముందు భోగం అనుభవించాం కాబట్టి. మనకి దొరకకపోతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది జీవితంలో, విసుగు వస్తుంది జీవితంలో, నిరాశ, విసుగు, తర్వాత డిప్రెషన్ ఇవన్నీ వస్తాయి. అంటే ఇవన్నీ తప్పించుకోవాలంటే మనం అంటే గొంతెమ్మ కోరికలు, ఏ కోరికలు అయితే మన చేతిలో లేనటువంటి కోరికలు. మన చేతిలో లేదు, నేను పలానా అమ్మాయిని పెళ్లి చేస్తాను, అది మన చేతిలో ఉంది, అని వద్దంటే మీరేం చేస్తారు, ఫినిష్. బతుకంతా కూడా లైలా మధురులాగా బతకాలి. లైలా మధురు అంటే పోగొట్టుకున్నాళ్ళ బతకాలి, అదే నా కోరిక తీరలేదు. కాబట్టి ఏమంటే ఇవన్నీ తప్పించుకోవాలండి జీవితంలో. బయట విషయాల మీద మన మనస్సు ఉందంటే మనం బాగా దుఃఖానికి లోనే అవకాశం ఉంది. అంటే బయట విషయాలు. కాబట్టి భగవంతుడి మీద మనసు అది మీ చేతిలో ఉంది. ఏమి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా, ఏమి కష్టపడక్కర్లా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. ఇది భగవంతుడు మనవాడు, భగవంతుడికి మనం చెందుతాం, ఎవరికి చెందాం, అందుకే చనిపోతారు. ఎంత అమ్మ నాన్న అయ్యానో కూడా ఒక రోజు పోయాడు, మా నాన్న పోయినాడు. కానీ మనం మా నాన్న అనుకున్నాం, అది వెల్త్గా మిగిలిపోతుంది జీవితంలో కదా. కాబట్టి జీవితంలో అన్నీ కూడా బాధ్యతలాగా చూసుకుంటూ ఉండాలి. ఏదో ఒక్కడెవడని మీ వాడు ఎవడన్నా ఉంటే ఎవడు మాతాజీ, కృష్ణుడు, జగన్నాథుడు, ఎవడు లేడు. గురువు గారు కూడా ఆయన కూడా ఉంటాడు పోతాడు. జగన్నాథుడు ఒక్కడే ఉండేది, గురువుగారు మరి దారి చూపి దారి పోతాడు. ఆ తర్వాత దాని ప్రభుపాద దారి చూపించాడు పోయినాడు, ఆయన జగన్నాథ్ దగ్గరికి వెళ్ళిపోయినాడు. మనం ఆయన గురువుగారి మాట పట్టుకుని బతుకంతా గడపగలిగితే అట్లా నువ్వు కూడా పోతావు జగన్నాథ్ దగ్గరికి. నువ్వు మధ్యలో వదిలేసావంటే మళ్ళీ ఇక్కడే ఉంటావు. శరీరం వదిలేదాకా ఎవరిని వదలకూడదు, జగన్నాథుని వదలకూడదు. శరీరం వదిలేదాకా జగన్నాథుని వదలకూడదు. శరీరం వదిలేప్పుడు ఆ జగన్నాథుడు గుర్తుండాలి.
వదలకూడదు కాబట్టి ఆయన గుర్తుండాలి. శరీరం వదలాల్సి వస్తుంది. కానీ జగన్నాథ్ శరీరం అంటే మీ మనస్సుతో జగన్నాథుని మీరు ఎప్పుడు వెంట పెట్టుకోవచ్చు. మందిరంలో లేకపోయినా కూడా మీరు అది పని వచ్చి షాపుకు పోవాలి, ఇప్పుడు పోవాల్సిందే. కానీ మీ మనసులో దేవుడు ఉంటే అక్కడ కూర్చుని కూడా మీరు అక్కడ జగన్నాథ్ బొమ్మ పెట్టుకోండి, మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. మధ్య మధ్యలో లోపల జై జగన్నాథ్, జై శ్రీకృష్ణ అనుకోవచ్చు. కాబట్టి ఇది మాత్రం మీకు 24 గంటలు గాలి అనేది దొరుకుతూ ఉందో ఆ జగన్నాథుడిని కూడా కావాలంటే మీకు అక్కర్లేదు కాబట్టి గుర్తుంటాలా, కావాలంటే ఆయన గుర్తొస్తాడు. ఇది ప్రాక్టీస్. కాబట్టి ఇక్కడ మనకి బయట విషయాలన్నీ బాధ్యతలు, కానీ ఎవరి కోసం చేస్తున్నాం ఆ బాధ్యతలు ఎందుకో ఇవి తెలియకపోతే, జగన్నాథుడి కోసం కాకపోతే. నిద్ర నుండి లేచితినని కలగనిడి వారి వలె అసమగ్ర జ్ఞానం వశంలో వాస్తవం. అంటే మనమంతా కూడా నిద్రపోతున్నామంట, మెలకుగానే ఉన్నారు, కానీ మీరు వాస్తవాన్ని తెలుసుకోలేదు. నేను ఆత్మని, నా కృష్ణ పరమాత్మతో సంబంధం ఉంది, మెలకుగానే ఉన్నాం, కానీ ఆ జ్ఞానం కలగలేదు. మెలకుగా ఉండి ఇవన్నీ మనకు గుర్తుంటున్నాయి అంటే వాడు మీరు కళలు కొంటున్నారు, వాటిని ఏమంటారు? అందుకని పగటి కళలు. ఎవరైతే మెలకుగా ఉండి కానీ కృష్ణుడిని స్మరించడం లేదో వాళ్ళు మెలకుగా ఉన్నా కూడా నిద్రపోతున్నాడు. దేనికి నిద్రపోతున్నాడు? ఆత్మజ్ఞానం విషయంలో వాళ్ళు నిద్రపోతున్నారు. ఆత్మజ్ఞానం విషయంలో వాళ్ళు ఆత్మ కానీ నిద్రపోయారు, వాళ్ళు తెలియట్లేదు ఆత్మ. ఇంకా అయిపోయింది శ్లోకం. కృష్ణ భక్తి లేనివాడు సమస్తము కృష్ణుని అందే ఉన్నదని తెలుసుకోలేడు. ఆ విధంగా అతడు ఏది చూసినా కూడా నేను ఎలా అనుభవించాలా, కాబట్టి అతనికి మనస్సు దేవుడి మీద నిలబడదు. మనిషి ఏదో ఒక మోక్ష విధానాన్ని ఎన్నుకొని తనను ఉద్ధరింపబడిన వానిగా అతని లౌకిక బంధం అలాగే ఉండగా భౌతిక జగత్తులో ఆసక్తి అలాగే ఉండదు. మనిషి ఒకప్పుడు నిద్రలో ఉండి మేల్కొన్న అనుకొని ఊహించవచ్చు. అట్లే మనిషి నేను ఉద్ధరింపబడినా అని భావించిన భగవంతుడి ప్రతి సంబంధం లేదు కాబట్టి అతడు మిథ్య భ్రాంతి ధారణలో ఉన్నాడు. ఈ వీళ్ళని బద్ధజీవుడు, ముక్తజీవుడు, బద్ధజీవుడు అంటే శరీరము కృష్ణుడు కాకుండా ఇంకా అన్నీ, అదంతా బద్ధ జీవితం. ముక్త జీవుడు అన్నిటి డబ్బులుంటే కృష్ణుడికి ఎట్లా ఉపయోగించాలా, పెళ్ళాం బిడ్డలుంటే వీళ్ళ చేత కృష్ణుడి సేవ ఎట్లా చేయించాలా, మనకి టైం ఉంటే నేను కృష్ణుడికి ఏం చేయాలి. నేను ఏమంటాను? ముక్త జీవితం. ముక్త జీవితం అంటే చనిపోవడం కాదు. ముక్త జీవితం మనస్సు ఈ సంసారం లేకుండా దేవుడి మీద ఉంటే దాన్ని ముక్త జీవితం అంటారు. అందరూ ఆయన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఈరోజు మీకు మంచి రోజు, ఉగాది రోజు వచ్చి మిమ్మల్ని మీరు ఆత్మగా తెలుసుకొని కృష్ణ పరమాత్మతో అది మంత్రం అనుకుంటూ ఉంటే మెల్లగా దాని పని చేస్తుంది. ఈయనకు చిన్న పుస్తకం సనాతన ధర్మం ఆయన